బీరకాయ పండుగంటి కూర పచ్చడి చేసుకుందాం మొదలుదామండి. ఇదిగోండి పండుగంటి కూర మా కుండీలో వేసానండి, కొంచెమే వచ్చింది. ఇది ఎటు చాలదండి పప్పులోకి, అందుకని నిన్న బీరకాయ కూర వండుతుంటే ఒక బీరకాయ కొంచెం ముదిరిపోయిందండి. ఈ ఒక్క బీరకాయతో పచ్చడి కూడా అవ్వదు, అందుకని మా దొడ్లో పండిన పండుగంటి కూరతో బీరకాయ కలిపి పచ్చడి చేస్తున్నాను. నేను పండుగంటి కూర కట్ చేస్తున్నాను. ఇది ఇలా మీకు చూపిద్దామని ఇలా ఉంచాను. పండుగంటి కూర తెలుసు కదా మీకు, ఇలా ఉంటుందండి. ఆకు ఒలుచుకోవాలి వాటిని. పొట్టు మినపప్పు ఒక స్పూన్ అండి, పలుకులు ఒక స్పూను, జీలకర్ర ఒక టీ స్పూను, సాల్ట్ టేస్ట్ సరిపడా, ఒక చిటికెడు మెంతులు, ఒక 3 ఎండుమిర్చి, 3 పచ్చిమిర్చి. నేను చింతపండు బదులుగా మామిడికాయ ముక్కలు వేస్తున్నానండి, బాగుంటుంది. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్, నూనె వేడెక్కిందండి. ఫస్ట్ పలుకులు కొంచెం వేగాలి. పలుకులు కొంచెం వేగాయండి. ఇప్పుడు పొట్టు మినపప్పు, మెంతులు, చిటికెడు మెంతులు. పోపుల్లో పొట్టు మినపప్పు వాడితే మంచిది. ఇందులో జీలకర్ర, 3 ఎండుమిర్చి ముక్కలు చేసుకుని 3 ఎండుమిర్చి వేసుకోవాలి, 3 పచ్చిమిర్చి, ఇవి కూడా ముక్కలు చేసుకుని వేసుకోవాలి. వేగిపోయి వీటిని ఒక బౌల్లో తీసుకుందాం. ఇందులో కొంచెం నూనె ఉంది కదండి, మళ్ళీ కొంచెం నూనె వేసుకుని, ఒక 1/2 స్పూన్ నూనె వేసుకుని ఈ బీరకాయలు, పండుగంటి కూర, ఇందులోనే కొంచెం పసుపు, పచ్చడిగా సరిపడా ఉప్పు ఇందులో వేసేస్తున్నానండి. మూత పెట్టుకోవద్దండి, ఎందుకంటే ఆకుకూర వేసుకుంటాం కదా, మూత పెడితే ఆకుకూర రంగు మారిపోతుంది. సిమ్లో పెట్టుకుని ఇలా కాస్త వేగనివ్వాలి. మనం ఉప్పు వేసాం కదండి, మగ్గిపోతుంది. వేగిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసాను. చల్లారాక మిక్సీ పట్టి చూపిస్తాను. పోపులు చల్లారేయండి, పోపులు వేసుకోండి. మనం అందులో ఉప్పు వేసుకున్నాం కదండి, ఇప్పుడు ఉప్పు అక్కర్లేదు. ఈ పోపులే ముందు మిక్సీ ఆడుకోవాలి. ఇవన్నీ మిక్సీ పట్టినాం కదా పోపులు, ఎండుమిర్చి, పలుకులు అన్నీ పచ్చడి పోపులు. ఇప్పుడు ఇందులో మామిడి ముక్కలు వేసేస్తున్నాను. పొన్నగంటి కూర బీరకాయ చల్లారింది, ఇది కూడా వేసేస్తున్నాను. వేసేసి మిక్సీ పెట్టద్దు. మళ్ళీ మనం ఈ ప్యాన్లోనే పచ్చడి పోపు పెట్టుకున్నాం. ఒక 1/2 స్పూన్ ఆయిల్, ఇందులో కొంచెం ఆవాలు, పొట్టు మినపప్పు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు. పోపు వేగిపోయింది, పక్కన పెట్టేసుకుందాం. ఇదిగోండి యమ్మీ బీరకాయ పొన్నగంటి కూర పచ్చడి. మీరు ట్రై చేయండి. అన్నంలోకి బాగుంటుంది, ఇడ్లీలోకి బాగుంటుంది, దోశల్లోకి బాగుంటుంది. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.